నమస్కారం. మీ ఇంట్లో రంగులు మీ అదృష్టాన్ని, మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? మనం నివసించేటువంటి ప్రదేశంలో ప్రతి రంగు మన శక్తిని, మన శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలామంది ఒత్తిళ్లతో జీవిస్తున్నారు. నిజానికి మీ ఇంటి రంగులు కూడా ఈ ఒత్తిడికి కారణం కావచ్చు. సరైన రంగులు ఎంపిక చేసుకోకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. కానీ భయపడకండి, చిన్న మార్పులతో సరైనటువంటి రంగుల ఎంపికతో మీ ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా నింపుకోవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం రంగులకు అద్భుతమైన శక్తి ఉంది. కలర్ వాస్తు ద్వారా మీ ఆరోగ్యము, సంపద మరియు సంబంధాలని మెరుగుపరుచుకోవచ్చును. మీ ఇంటికి కేవలం ఒక ప్రదేశంగా కాకుండా మీకు శక్తినిచ్చే స్వర్గధామంగా మార్చుకోవచ్చును. అయితే ఈరోజు మనము తూర్పు డైరెక్షన్లో ఏ కలర్ వాడాలి, అక్కడ ఏ ఎలిమెంట్ రిప్రజెంట్ చేస్తుందో చూస్తున్నాం. తూర్పు డైరెక్షన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ తూర్పు డైరెక్షన్లో మనము ఎవరైనా కానీ ఇళ్ళకి రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వాడకండి. ఈ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వాడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇవి కలర్స్ యాంటీ కలర్స్ అయ్యి మనకి రావాల్సినటువంటి సోషల్ కనెక్షన్స్, అదేవిధంగా పిల్లలకి మ్యారేజ్ అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇంట్లో యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం ఫ్లో ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ తూర్పు డైరెక్షన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యాంటీ కలర్స్ అయినటువంటి రెడ్ కలరు, అదేవిధంగా ఎల్లో కలర్ని వాడకండి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఉంటే మాత్రం వాటిని మార్చుకోండి, ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. అంటే ఇక్కడ వాస్తుతో పాటు ఈ కలర్ కూడా మన ఇంటి వాస్తు మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ కలర్ మార్చుకోవడం ద్వారా మనము సరైనటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అవి మనం పొందడం జరుగుతుంది. సో మరిన్ని వీడియోస్ నేను మీకు ముందు తెలియజేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మన ఛానల్లో మీకు కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను రిప్లై చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్గా వాస్తు గురించి, జ్యోతిష్యంలో సంబంధించిన విషయాల గురించి, న్యూమరాలజీ సంబంధించిన విషయాల గురించి అపాయింట్మెంట్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.